అందరికీ నమస్కారం. హైష్ మేకర్స్ వెల్కమ్. మీరు రెసిపీ ఆలు పాలక్ అండి. ఆలు పాలక్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవ్వండి, నేను లంచ్ బాక్స్ కూడా ఈ విధంగా మా పిల్లలకి రెడీ చేసి పెడతానండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ రెసిపీ టేస్ట్ అనేది మీరు ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పాలకూర ఇష్టపడిన వారు కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ వేసి, వాటర్ వేడెక్కిన తర్వాత ఇలా పాలకూర వేసేసుకోవాలి. వేసి కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకబెట్టండి. ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచొద్దు. స్టవ్ ఆపేసి ఇలా చల్లనీటిలో వేసేసుకోండి. చల్లనీటిలో వేయడం వల్ల ఏంటంటే గ్రీనిష్ కలర్లో బాగా వస్తుందండి కర్రీ అనేది. మనకి కలర్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసేసి దాన్ని గ్రైండ్ చేసేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఆలు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. ఆ క్లిప్ మిస్ అయ్యింది. ఇప్పుడు ఆయిల్ వేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి బాగా వేయించండి. వేగిన తర్వాత పింకిష్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను 1 స్పూన్ వేసాను, ఎక్కువగా వేయొద్దు, బాగోదు. ఇవన్నీ చూస్తున్నారు కదా, బాగా వేసి బాగా వేయించిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కస్తూరి మేతి వేయండి. కస్తూరి మేతి ఉంటేనే ఈ రెసిపీ చేయండి, లేకపోతే చేయొద్దు, అసలు బాగోదు. కస్తూరి మేతి వేయకపోతే మీరు అసలు తినలేరు కూడా, టేస్ట్ అస్సలు బాగోదు. ఈ విధంగా బాగా వేయించిన తర్వాత ఆయిల్లో బాగా వేగాలండి. బాగా వేగితేనే బాగుంటుంది టేస్ట్ అనేది. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూసారు కదా, నేను ఆయిల్లో బాగా వేయించాను. వేయించిన తర్వాత ఇప్పుడు పాలకూర వేసి బాగా కలపండి. గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పక్కన పాలకూర, అది వేసేసి బాగా కలుపుకోండి. నీరు పోయినంత వరకు బాగా ఉడికించుకోవాలి. నీరు మొత్తం ఇంకిన తర్వాత అప్పుడు మనం ఆలు వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. మా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి మా రెసిపీస్ అన్నీ వెళ్తాయండి. మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసిన వారు అవుతారు. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆలు వేసేసాం కదా, కొంచెం దగ్గర పడిన తర్వాత ఆలు వేసిన తర్వాత మళ్ళీ ఒక దగ్గరగా ఉడికించుకోవాలండి. నేనైతే మీడియం ఫ్లేమ్లో చేశాను ఈ వంట అంతా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. సిమ్లో పెట్టొద్దు, హై ఫ్లేమ్లోనే పెట్టొద్దు. ఈ విధంగా మన కర్రీ రెడీ అవుతుంది. బటర్ వేసిన తర్వాత లాస్ట్ ఎండింగ్ మనకి ఏం వేయవసరం లేదు. గిన్నెలో తీసేసి బటర్ వేసేసుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. చాలా సింపుల్గా, చాలా త్వరగా చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. మా రెసిపీ మీకు నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.